స్పేస్ మెయింటైనర్ అంటే ఏంటి అండ్ పిల్లల్లో ఈ స్పేస్ మెయింటైనర్ ఎప్పుడు వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. స్పేస్ మెయింటైనర్ గురించి చెప్పే ముందు నేను ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ రూమ్ లో ఒక బెంచ్ లో 4 కూర్చొని ఉన్నారు పిల్లలు. ఆ 4లో ఒక అబ్బాయి ఎప్పుడూ అబ్సెంట్ అయిపోతూ ఉంటాడు. సో ఆ ప్లేస్, ఆ బెంచ్ లో ఉన్న ప్లేస్ ని ఈ 3 పిల్లలు కవర్ చేసేస్తారు. అలానే మీరు పాల పన్ను బాగా పుచ్చిపోయి రూట్ కెనాల్ కానీ పల్పెక్టమీ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ పన్నుని తీసేయాల్సి వస్తుంది. బట్ ఆ పన్ను లోపల పర్మనెంట్ టీత్ రావాల్సిన ఏజ్ ఎప్పుడు, లైక్ చాలా లేట్ అవుతుంది. సో ముందే మనం పాల పన్ను తీసేస్తే ఏమవుతుంది, ఈ పక్క పన్నులు ఆ ప్లేస్లోకి షిఫ్ట్ అయిపోతాయి. ఇలా పక్క ప్లేస్లోకి షిఫ్ట్ అయినప్పుడు పర్మనెంట్ టీత్కి ప్లేస్ ఉండదు ఆ పైకి రావడానికి. అప్పుడు అది ఏం చేస్తుంది, దానికి నచ్చిన ప్లేస్లో వస్తుంది, లేదా ఇరుక్కొని లోపల ఉంటుంది, క్రౌడెడ్గా ఉంటుంది. ఒక్క టీత్ అలైన్మెంట్ మారిపోయినా కూడా టోటల్ టీత్ అనేది జిగ్జాగ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మనం ఆ స్పేస్ని ప్రొటెక్ట్ చేయడానికి, పక్క పన్ను షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి మనము ఒక చిన్న అప్లయన్స్ వాడాలి. దాన్నే స్పేస్ మెయింటైనర్ అని అంటాం అన్నమాట. ఈ స్పేస్ మెయింటైనర్ వాడినప్పుడు మనకి ఇంకా ఖచ్చితంగా ఆ పర్మనెంట్ టీత్కి అది రావాల్సిన ప్లేస్లో హ్యాపీగా వచ్చేస్తుంది. సో ఇలా మనము ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే రేపు ఫ్యూచర్లో అలైన్మెంట్ కాంప్లికేట్ కాకుండా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.